దేవరాజులు సేవించే పవిత్ర పాదకమలాలను ధ్యానించండి. చంద్రకిరీటంతో అలంకరించబడిన కృపాకరుడైన యోగులందరి వందనీయుడైన కాలభైరవుడు దిక్కులన్నింటినీ ఆవరించి విశ్వాన్ని కాపాడుతున్నాడు. ఆయన దివ్యసన్నిధి భక్తుల హృదయాల్లో శాంతి, జ్ఞానం, ధైర్యం నింపుతుంది. పాపపుంజాలను నాశనం చేసి మోక్షమార్గాన్ని చూపించే కాశీక్షేత్రాధిపతి జగత్తుకు శాశ్వత కాంతి, ధర్మానికి రక్షకుడై నిలిచే పరమాత్మ ఆ కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నా భక్తి శ్రద్ధలతో కూడిన నమస్కారాలు. రెండవ శ్లోకంలో ఏమి చెప్పారు అంటే, భానుకోటి సూర్యుల కాంతితో ప్రకాశించే భవసాగరాన్ని దాటించే పరమాత్మే ఆ కాలభైరవుడు. నీలకంఠుడి కోరికలను నెరవేర్చే త్రిలోచనుడు ఆ కాలభైరవుడు. కాలాన్ని జయించే కమలనేత్రుడు, జగత్తును కాపాడే మహాకరుణామయుడు. యుగయుగాలుగా యోగులు ధ్యానించే, భక్తుల హృదయాల్లో వెలుగులు నింపే, పాపపూంజాలను నాశనం చేసి మోక్షమార్గాన్ని చూపించే కాశీక్షేత్రాధిపతి కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నా నమస్కారాలు. మూడవ శ్లోకంలో ఏమి చెప్పారో అంటే, శూలం, పాసం, దండం చేత పట్టిన శ్యామకాయుడైన ఆదిదేవుడు ఆ కాలభైరవుడు. భీమ విక్రముడైన ప్రభువు, విచిత్ర తాండవాన్ని ఆనందించే కాలభైరవుడు. అగ్నిజ్వాలల మధ్య తాండవం చేస్తూ భూతగణాల నాయకుడై జగత్తును రక్షించే మహాకరుణామయుడు. యుగయుగాలుగా యోగులు ధ్యానించే, భక్తుల పాపపుంజాలను నాశనం చేసి మోక్షమార్గాన్ని చూటించే, ధర్మాన్ని కాపాడే కాశీక్షేత్రాధిపతి కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నా భక్తి శ్రద్ధలతో కూడిన నమస్కారాలు. భుక్తి ముక్తి ప్రసాదించే చారు విగ్రహం కలిగిన భక్తవత్సలుడు ఆ కాలభైరవుడు. బంగారు గంటలతో కలిగిన కాశీ క్షేత్రాధిపతి ఆ కాలభైరవుడు. భక్తుల హృదయాల్లో శాంతి, ఆనందం నింపే, పాపాలు నాశనం చేసి మోక్షమార్గాన్ని చూపించే మహాకరుణామయుడు ఆ కాలభైరవుడు. యుగయుగాలుగా యోగులు ధ్యానించే, సత్యధర్మాన్ని కాపాడే, విశ్వాని వెలుగులతో నింపే కాశీక్షేత్రంలో నిత్యవాసి అయిన కాలభైరవుడు భక్తుల రక్షకుడై దివ్యప్రభతో ప్రకాశించే జగత్పతి ఆ కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నా భక్తి శ్రద్ధలతో కూడిన నమస్కారాలు. శ్లోకం 5కి ఏమి చెప్పబడింది అంటే, ధర్మాన్ని కాపాడే, అధర్మాన్ని నాశనం చేసే మహాకరుణామయుడు ఆ కాలభైరవుడు. కర్మపాసాలను తొలగించి భక్తులకు సుశాంతిని ప్రసాదించే జగత్పతి ఆ కాలభైరవుడు. స్వర్ణ కేశపాసాలతో అలంకరించబడిన నిర్మలుడైన కాలభైరవుడు యుగయుగాలుగా యోగుల ధ్యానానికి ఆధ్యాత్మిక దీప్తి. భక్తుల పాపపుంజాలను నాశనం చేసి మోక్షమార్గాన్ని చూపించే పరమాత్మ. విశ్వాన్ని వెలుగులతో నింపుతూ సత్యధర్మాన్ని స్థాపించే కాశీక్షేత్రాధిపతి భక్తుల రక్షకుడై శాంతి, జ్ఞానం, విముక్తి ప్రసాదించే దివ్యప్రభతో ప్రకాశించే కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నా శతకోటి నమస్కారాలు. రత్నపాదుకలతో ప్రకాశించే పవిత్ర పాదయుగ్మం భక్తుల హృదయాల్లో దివ్యకాంతిని నింపే నిత్యమైన దైవతం. మృత్యుదర్పాన్ని నాశనం చేసి జీవన భయాలను తొలగించే మహాకరుణామయుడు ఆ కాలభైరవుడు. కరాళ దంష్ట్రతో పాపపుంజాలను ఛిద్రం చేసి మోక్షాన్ని ప్రసాదించే జగత్పతి. యుగయుగాలుగా యోగులు ధ్యానించే, భక్తుల రక్షకుడై సత్యధర్మాన్ని స్థాపించే కాశీక్షేత్రాధిపతి. విశ్వాన్ని వెలుగులతో నింపుతూ భక్తుల కోరికలను నెరవేర్చే, శాంతి, జ్ఞానం, విముక్తి ప్రసాదించే దివ్యప్రభతో ప్రకాశించే కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నా శతకోటి నమస్కారాలు. అట్టహాసంతో,
సృష్టిని కదిలించే కాలభైరవుడు తన దృష్టి ప్రసరించడం ద్వారా మన పాపాలను తొలగించి మనసును శుద్ధి చేస్తాడు. ఆ కాలభైరవుడు ఆయన అనుగ్రహం అష్టసిద్ధులను ప్రసాదిస్తుంది. అంటే జ్ఞానం, శక్తి, ధైర్యం, శాంతి వంటి వరాలు మన జీవితంలో కలుగుతాయి. కపాలమాలిక ధరించిన ఆయన భక్తుల రక్షకుడై ధర్మమార్గంలో నడిపించే దివ్యశక్తి. అలాంటి కాలభైరవుడికి నా శతకోటి నమస్కారాలు. భూత సంఘాల నాయకుడైన కాలభైరవుడు విశ్వానికి విశాల కీర్తిని ప్రసాదించే దివ్యశక్తి. కాశీవాసుల పుణ్యపాపాలను శోధించి వారికి శాంతి, విముక్తి ప్రసాదిస్తాడు. ఆయన చూపు భక్తుల లోపాలను తొలగించి సత్యధర్మాన్ని స్థాపిస్తుంది. నీటి మార్గాన్ని బోధించి మన జీవితాన్ని సత్యం, ధైర్యం, జ్ఞానం వైపు నడిపించే జగత్పతి. భక్తుల రక్షకుడై, కరుణామయుడై శాశ్వత శాంతిని ప్రసాదించే కాలభైరవుడు. అలాంటి కాలభైరవుడికి నా శతకోటి నమస్కారాలు. కాలభైరవ అష్టకానికి పెద్దలు ఏమి ఫలశ్రుతి ఇచ్చారంటే, ఈ కాలభైరవాష్టకాన్ని భక్తితో, శ్రద్ధతో పఠించేవారు జ్ఞానముక్తిని పొందుతారు. వారి హృదయాల్లో పుణ్యం పెంపొందుతుంది. శోకమోహాలు, లోభదైన్యాలు తొలగిపోతాయి. కర్మబంధాలు నశించి ధర్మమార్గం వెలుగుతుంది. భక్తుల మనసు శాంతితో నిండిపోతుంది. ఆత్మ పవిత్రతను పొందుతుంది. చివరికి వారు కాలభైరవుని దివ్యపాద సన్నిధిని చేరి శాశ్వత ఆనందం, మోక్షం, విముక్తి, పరమశాంతి అనుభవిస్తారు. ఈ వీడియో చేసేందుకు నాకు శక్తి మరియు జ్ఞానాన్ని ప్రసాదించిన ఆ కాలభైరవుడికి నా శతకోటి వందనాలు.